UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అరెస్ట్ చేశారు మార్నింగ్ ఇంటి దగ్గర ఉంటే తరగతి దగ్గర ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే ఎవరు సో అరెస్ట్ చేశారు. అందరు నన్ను అంటున్నారు. అవును నువ్వే అనుకున్నారు అప్పుడు. నువ్వు కూడా నన్నే అన్నా అంటావా? నాకు కాల్ వచ్చింది, నువ్వే చేయించావా? అవును నాకు ఇప్పుడు ఒక ఈ వీకెండ్ వీక్లీ మాకు ఒక కాల్ లేదు. అది కూడా 5 minutes ఇంకా అది కూడా నేను మీకే చేశాను. అదే 2 numbers ఇవ్వను, ఒక డాడీ ఇచ్చాను, ఇంకోటి మీరు ఇచ్చాను. ఎప్పుడు వస్తావు? తెలియదు. నన్ను రేపు కస్టడీకి తీసుకెళ్తారు. ఇక్కడ బయట విజయవాడ. అదే రేపు కస్టడీకి తీసుకెళ్తారు, బయటికి తీసుకెళ్తే. మీ వాళ్ళు వస్తారేమో. ఏం కాదు, ఫస్ట్ నువ్వు వాళ్ళకి చెప్పు. అంటే నేను చెప్తాను. అంటే మన వాళ్ళకి ఎవరికన్నా ఫోన్ చేయించి మా డాడీకి ఫోన్ చేయించు. నువ్వు నీ పేరు చెప్పకుండా మస్తాన్ని మీకు చెప్పమన్నాడంటే రేపు మస్తాన్ని కస్టడీకి తీసుకెళ్తారంట సాయిని. అది బయట ఫోన్ చేసినట్టుగా అదే జైల్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా. ఓకే 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 చెప్తా. అదే డాడీకి అందరూ చేయించు. డాడీ నెంబర్ ఉందిగా. ఉంది. నేను 1 year నుంచి చెప్తున్నారా ఇవి నువ్వు క్లియర్ చేయాలి అని. అసలు ఏమైందని అడగడానికి కూడా లేకుండా అయింది నాకు. అసలు ఏం అవ్వలేదు. అసలు మావే కాల్స్ వస్తున్నాయి. నాకు అర్థం కాలేదు. నువ్వు విచ్చెల్లావా లేకపోతే చింటూవా? చింటూని అడిగితే నేను కాదు. శేఖర్ నిజం చెప్పు. శేఖర్ భాషకి శేఖర్ భాష నాది చింటూ కాల్ కూడా సాయి శేఖర్ భాష మన కాల్ నాది చింటూ కాల్ కూడా రిలీజ్ చేశాడు. మా మమ్మీ షరీఫ్ వాళ్ళ కాల్ రిలీజ్ చేశాడు. తెలీదు. నువ్వు ఇచ్చెళ్ళావని చెప్పాడు శేఖర్ భాష. నువ్వు ఎప్పుడు వస్తావు? నేను వస్తాను, చెప్తాను. నిజంగా నువ్వు ఇవ్వలేదా? ఎక్కడికి రావాలి? ఓకే ఓకే సరే బాయ్. రాజుదే లేదు, అతను హ్యాపీగా ఉన్నాడు అమ్మాయితో. సరే ఓకే వినిపిస్తుంది. బాలేను. అసలు ఏమైంది? అరెస్ట్ చేశారు మార్నింగ్ ఇంటి దగ్గర ఉంటే తరగతి దగ్గర ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే ఎవరు సో అరెస్ట్ చేశారు. అందరు నన్ను అంటున్నారు. అవును నువ్వే అనుకున్నారు అప్పుడు. నువ్వు కూడా నన్నే అన్నా అంటావా? నాకు కాల్ వచ్చింది, నువ్వే చేయించావా? అవును నాకు ఇప్పుడు ఒక ఈ వీకెండ్ వీక్లీ మాకు ఒక కాల్ లేదు. అది కూడా 5 minutes ఇంకా అది కూడా నేను మీకే చేశాను. అదే 2 numbers ఇవ్వను, ఒక డాడీ ఇచ్చాను, ఇంకోటి మీరు ఇచ్చాను. ఎప్పుడు వస్తావు? తెలియదు. నన్ను రేపు కస్టడీకి తీసుకెళ్తారు. ఇక్కడ బయట విజయవాడ. అదే రేపు కస్టడీకి తీసుకెళ్తారు, బయటికి తీసుకెళ్తే. మీ వాళ్ళు వస్తారేమో. ఏం కాదు. ఫస్ట్ నువ్వు వాళ్ళకి చెప్పు. అంటే నేను చెప్తాను. అంటే మన వాళ్ళకి ఎవరికన్నా ఫోన్ చేయించి మా డాడీకి ఫోన్ చేయించు. నువ్వు నీ పేరు చెప్పకుండా మస్తాన్ని మీకు చెప్పమన్నాడంటే రేపు మస్తాన్ని కస్టడీకి తీసుకెళ్తారంట సాయిని. అది బయట ఫోన్ చేసినట్టుగా అదే జైల్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా. ఓకే 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 చెప్తా. అదే డాడీకి అందరూ చేయించు. డాడీ నెంబర్ ఉందిగా. ఉంది. నేను 1 year నుంచి చెప్తున్నారా ఇవి నువ్వు క్లియర్ చేయాలి అని.
అసలు అసలు ఏమైందని అడగడానికి కూడా లేకుండా అయింది నాకు. అసలు ఏం అవ్వలేదు. అసలు మావే కాల్స్ వస్తున్నాయి. నాకు అర్థం కాలేదు. నువ్వు విచ్చెల్లావా లేకపోతే చింటూవా? చింటూని అడిగితే నేను కాదు. శేఖర్ నిజం చెప్పు శేఖర్ భాషకి. శేఖర్ భాష నాది చింటూ కాల్ కూడా సాయి శేఖర్ భాష మన కాల్ నాది చింటూ కాల్ కూడా రిలీజ్ చేశాడు. మా మమ్మీ షరీఫ్ వాళ్ళ కాల్ రిలీజ్ చేశాడు. తెలీదు, నువ్వు ఇచ్చెళ్ళావని చెప్పాడు శేఖర్ భాష. నువ్వు ఎప్పుడు వస్తావు? నేను వస్తాను, చెప్తాను. నిజంగా నువ్వు ఇవ్వలేదా? నిజంగా నువ్వు ఇవ్వలేదా? ఎక్కడికి రావాలి? ఓకే ఓకే సరే బాయ్. రాజుది లేదు, అతను హ్యాపీగా ఉన్నాడు అమ్మాయితో. సరే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.